Good morning, all from Satra, Pune, Bangalore highway. But I'm heading towards Goa. Almost all Pune, Bangalore highway పైనుంచే వెళ్ళాలి. And also, welcome back to another day of my All India road trip, season 7. Sorry, season 9. మహారాష్ట్ర ట్రిప్లో చిన్న డీటూర్. ఏంటి అని అంటే ఐఎమ్ హెడింగ్ టు గోవా. మా వాళ్ళు కొంతమంది వస్తున్నారు కాబట్టి మా ఫ్రెండ్స్ దే ఆస్క్డ్ మీ టు కమ్ దేర్ అండ్ ఐఎమ్ అక్కడికి వెళ్తున్నాను. అండ్ ఇంకా ఆల్మోస్ట్ 390 km, 400 అనుకుందాం, 400 km టు గో. అండ్ నిన్న చైన్ క్లీనింగ్ అండ్ వాటర్ వాష్, చైన్ లూబ్రికేషన్ అయిపోయింది, కానీ ఫోర్క్ పాయింట్ అయితే నాకు వర్క్ అవ్వలేదు. బట్ ఎస్టర్డే నిన్న ఆ దారిలో కొంచెం బాగానే అనిపించింది. ఫోర్క్ అంత ఇబ్బంది పెట్టలేదు. ఐ డోంట్ నో వై. అంత దిస్ ఇస్ హోటల్ స్టేస్ శివసాగర్, 1000 రూపీస్కి రూము. అండ్ నా గెట్ ఆన్ టు ది హైవే. ఎంత కాకపోతే నైట్ కూడా బాగా రష్గా ఉంది హైవే. సో నేను బైక్ మీద వెళ్ళడానికి కారణం నిన్న చెప్పాను కదా, జస్ట్ టు ఎక్స్ప్లోర్ దిస్ హైవే. ఈ హైవేని ఎక్స్ప్లోర్ చేయడం కోసం అని చెప్పి నేను ఐ షోడ్ సమ్ ఇంట్రెస్ట్. ఈ హైవేలో అయితే నాకు తెలిసి ఆ రైట్ సైడ్లో నేను మహాబలేశ్వర్కి ప్యారలల్గా ఉన్నాను. మహాబలేశ్వర్ తెలిసిందే కదా, నా లాస్ట్ సీజన్ నెంబర్ 7లో, ఐ థింక్ సీజన్ నెంబర్ 7లో వేర్ ఐ హ్యావ్ విజిటెడ్ ద బ్యూటిఫుల్ మహాబలేశ్వర్. ఇక్కడ నుంచి సతరా నుంచి కొల్హాపూర్ నుంచి అలాగా మపూజా నుంచి గోవా. ఐ థింక్ కొల్హాపూర్ వరకు ఇదే హైవే ఉంటుంది, బెంగళూరు హైవేనే. కొల్హాపూర్ తర్వాత నేను డైవర్షన్ తీసుకోవచ్చు. స్టిల్ 400 kilometers అంటే సుమారుగా 8 hours వేసుకుందాం. రైట్ నౌ ద టైమ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 9 o'clock. 9 అయింది. 9 అంటే 3 o'clock వెళ్ళిపోవచ్చు అనుకుంటాం, 3 or 4కి. చూడండి, సూర్యుడు ఇంకా అక్కడ అలా దాక్కొని ఉన్నాడు. మాకు ఒక 45 degrees యాంగిల్లో ఉన్నాడు, కానీ ఇంకా అక్కడ దాక్కొని ఉన్నాడు. అదే కొంచెం క్లౌడీగా ఉన్నది. ఈ మధ్య క్లైమేట్ అంతా క్లౌడీగానే ఉన్నది. మార్నింగ్ ఇంకా 2 points of fuel ఉన్నది. కోటింగ్ చేసుకోవడం బెటర్. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. పెట్రోల్ 1000 రూపాయలు, 9.4 అంటే 106 rupees ఉంది. ఫ్యూయల్ ఫిల్ చేసేసుకున్నాను. అయితే ఇప్పుడే మ్యాప్ ఒకసారి రీచెక్ చేసుకున్నాను. రీచెక్ చేసుకుంటే కొంచెం ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం కాదు, నేను ఇప్పుడు సతరా పై నుంచి కొల్హాపూర్ వెళ్ళి కొల్హాపూర్ నుంచి సేమ్ ఓల్డ్ రోడ్, ఏది మన మహాబలేశ్వర్ వెళ్ళే టైంలోనే అంబోలి వాటర్ ఫాల్స్కి వెళ్ళాం కదా, అంబోలి వాటర్ ఫాల్స్ అని సావంతవాడి ఆ రూట్లో వెళ్ళాలి. ఆ రూట్ అంతా మొత్తం ఘాట్ రోడే. సో అందువల్ల ఏంటంటే జస్ట్ 366 kilometers ఉన్నది, కానీ 8 hours పట్టాల్సింది 10 hours పడుతుంది. నైట్ 6:30, 7:30కి వెళ్తానేమో. మోరోవర్ ఏంటంటే మధ్యలో 3 breaks, ప్లానింగ్ టు టేక్ 3 breaks. సో అందువల్ల గోవా వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోతుంది. హైవే చూడండి, ఆ కొండపై నుంచి అలాగా అవతలకి వెళ్తున్నది. అక్కడ అలాగెళ్ళి అలా చుట్టూ వెళ్ళి ఆ కొండ పక్కన వెళ్తుంది. వన్స్ అగైన్ ఇదంతా సహ్యాద్రి మౌంటైన్ రేంజ్. ఇదంతా ట్రాఫిక్ అయితే మాత్రం ఈ ఘాట్లని హెవీగా ఉందబ్బా. ఎక్కడ చూసినా కొండలు లేనిదే అందం లేనట్లు అయిపోయింది ఏ ప్లేస్ కన్నా. ప్రాపర్ బ్యాంకింగ్ అయితే లేదు, కానీ రోడ్ అయితే మాత్రం సూపర్గా ఉంది. బ్యూటిఫుల్ హైవే, అలాగే హెవీ ట్రాఫిక్. కొల్హాపూర్ అయితే వచ్చాము. కొల్హాపూర్ ఇంకొక 5-6 kilometers. లాస్ట్ టైం ఏంటంటే
ఇది గోవా హైవే అయితే నేను ఇలాగ వెళ్ళాను. పండ్రపూర్ నుంచి కోల్హాపూర్ సర్వీస్ చేయించుకున్నాను కదా, అటు వెళ్ళి అలాగే పన్హాల రైట్ సైడ్, ఈ హైవే నుంచి రైట్ సైడ్కి వెళ్ళిపోవాలా. అండ్ ఇక్కడ నుంచి అయితే గోవా ఇట్స్ 200 కిలోమీటర్స్. అండ్ బెలగాం అయితే స్ట్రైట్గా వెళ్ళిపోయి బెలగాం నుంచి కూడా గోవా వెళ్ళొచ్చు. అది కొంచెం ఎక్కువ అవుతుంది, 50-60 కిలోమీటర్స్ ఎక్కువ అవుతుంది. అండ్ ఇదైతే మాత్రం నేను కొల్హాపూర్ దాటిన తర్వాత మేబీ ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో నేను రైట్కి వెళ్ళాలి. క్లైమేట్ ఒకసారి మళ్ళీ ఎలా మారిపోయిందో, నల్ల మబ్బులు మళ్ళీ పైన ఉన్నాయి నా పైన. మరి ఆయన ఈ ప్రదేశాలకు వస్తే నాకు తీరిపోతుంది. బండి క్లీన్ చేయించాను, మళ్ళీ వర్షం. వర్షం ఇంకా స్టార్ట్ అవ్వలేదు, పడతాం అన్నట్లుంది. నిపాని 19, బెల్గాం 91, బెంగళూరు 593. ఐ థింక్ నిపాని తర్వాత మనం రైట్కి వెళ్ళాలి. మేబీ ఇంకొక 30 కిలోమీటర్స్ లోపే ఆంబోలిని, ఇంకోటి ఏంటంటే సావంతవాడి వైపు రైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. టైం అయితే పావుతకు 1 గంట. మార్నింగ్ నుంచి ఏమి తినలేదు. సో ఐ థింక్ ఐల్ టేక్ ఎ బ్రేక్ ఇన్ అనదర్ 10 to 15 minutes. ఒకటైతే పక్క ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ అంటే అక్కడ మెయిన్ ప్లేసెస్ అయితే తిరగట్లేదు. డెఫినెట్గా ఆల్మోస్ట్ మూల ఉన్న ప్లేస్లు కూడా ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ అని చెప్పి తిరుపతి వెళ్ళి, గోవా వెళ్ళి, ముంబై వెళ్ళి, పూణే వెళ్ళి అలాగ అనట్లేదు. ఆ చుట్టుపక్కల కూడా కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేస్తున్నాను. అట్మోస్ట్ నాకు తెలిసి ఐ కెన్ బెట్ యూ గైస్, ఐ కెన్ ష్యూర్ సే నేను ఇండియాలోని చాలామంది వీడియోస్ చేసిన వాళ్ళను, లేకపోతే ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ చేసిన వాళ్ళను నేను చాలా మటుకు ప్లేసెస్ తిరిగానని నాకు నమ్మకం. 99.99% నమ్మకం. సో ఐ థింక్ కర్ణాటక బోర్డర్లోకి వచ్చేసాను. నిపాలి అనేది కర్ణాటకలోనే ఉన్నట్లున్నది. అండ్ మళ్ళీ కొంచెం ప్లేస్ దూరం తర్వాత మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతాను. అంటే రైట్కి వెళ్ళినప్పుడు మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతాను. హైవే అయితే మాత్రం కొంచెం జంబ్లింగ్, కొంచెం కర్ణాటక, కొంచెం మహారాష్ట్ర, మళ్ళీ కర్ణాటక, మళ్ళీ మహారాష్ట్ర, అప్పుడు ఫైనల్గా కర్ణాటకలోకి ఎంటర్ అవుతుంది. చెక్ పోస్ట్ అయితే మాత్రం ఇక్కడే ఉన్నది. కోల్హాపూర్ దాటిన ఒక 20-30 కిలోమీటర్స్లో ఐ మీన్ బోర్డర్ చెక్ పోస్ట్ ఉన్నది. లాస్ట్ టైం తిన్నది కొంచెం ఉందండి, ఈసారి రోడ్లు ఆగాను. ఇంకా మార్నింగ్ కూడా ఫుడ్ లేకపోయేసరికి ఆకలి వేసేస్తుంది. సింపుల్గా చికెన్ టిక్కా చెప్పుకున్నాను. టేస్ట్ అయితే బాగుంది. లంచ్ ఫర్ ద డే అయిపోయింది. జస్ట్ ఒక చికెన్ టిక్కా. ఈ హోటల్కి ఇంకా పేరు కూడా పెట్టలేదు, టేస్ట్ బాగుంది, కొత్తగా పెట్టినట్టున్నారు. నేను లంచ్ చేసిన ప్లేస్ నుంచి గోవా ఇంకా 145 km, అంటే సుమారుగా 4 hours పైనే. ఐ థింక్ ఈ రూట్లోనే అనుకుంటా లాస్ట్ టైం రోడ్ కన్స్ట్రక్షన్, రోడ్ ఇంకా తయారు చేస్తున్నారు, దుమ్ము ధూళి అంతానా. ఇదే నేను లాస్ట్ మంత్ అనుకుంటాను ఇక్కడే ఈ హోటల్లోనే ఫుడ్ తిన్నా. బట్ దట్స్ క్లోజ్ టుడే. ఈరోజు క్లోజ్ అయితే ఉంది. వ్యూ అయితే బ్యూటిఫుల్ ఉంది. లాస్ట్ టైం దుమ్ముతో ఉన్న రోడ్డుకి 1 month వేసేదండి, అలాగే ఉంటుంది. 100% అలాగే ఉంటుంది. ఫోర్క్ సౌండ్ గట్టిగా వస్తుంది. లాస్ట్ టైం అయితే కొంచెం వర్షం ఈ ప్లేస్కి వచ్చాక అంతా అలాగే ఉంటుంది, చెప్పనవసరం లేదు. ముందరైతే ఈ గొడవలు కూడా దుమ్ము రోడ్డే. ఈ రూట్లో ఎవరైనా ఎప్పుడైనా రావాలనుకుంటే గుర్తుంచుకోండి అయితే ఇక్కడ మధ్యలో ఒక 20 kilometers రోడ్ అనేది ఉండదు.
మేబీ ఇంకో 2 months 3 months పట్టొచ్చు అంతా సెట్ అవడానికి. ఒకవేళ లేదు వద్దాం అనుకుంటే చాలా టైం వేస్ట్ అవుతుంది అన్లెస్ అంట్లు ఏ స్టార్లింగ్లో గేడ్లింగ్లో చేయకుండా వెళ్ళాలంటే. అదే ఆ మట్టిలాగా ఉన్నాయి రోడ్లన్నీ. ఇది ఓకే, ఆ మట్టే. దానికంటే ఎగ్జాక్ట్గా ఇలాగ ఒక 20 కిలోమీటర్ల వరకు మీరు ఇలాగా వెళ్ళాల్సిందే. నేను లాస్ట్ టైం ఈ రూట్లో వచ్చినప్పుడే నా 4K ఏమైనా ప్రాబ్లం అయిందేమో. ఎందుకంటే ఏం చేయాలా ఇంకా దీన్ని చార్లింగ్ కాదు కూర్చుందామంటే గ్యాప్ ఇవ్వట్లేదే. రోడ్ రిపేర్స్ అయితే మాత్రం బీభత్సంగా అవుతుంది. ఈ రూట్ అంతా పోయినసారి వచ్చినప్పుడు ఫుల్ వర్షం, ఇక్కడే అక్కడ రెయిన్ కోట్ వేసుకొని బయలుదేరా. ఈ రోజు కూడా ఆల్మోస్ట్ క్లైమేట్ అలాగే ఉంది, కానీ బండి చూస్తుంటేనే చాలా చిరాగ్గా ఉంది బండి. ఆడేమో వచ్చి పూణే నుంచి అలాంటి బండి అన్నాడు. 99% గోవాలో బండి ఇచ్చేస్తాను. బండి షోరూమ్ లో పెట్టేసి నేను స్కూటీ ఏదో తీసుకుని సాటర్డే మార్నింగ్ ఇచ్చిమని చెప్తాను. ఇంకెంత దూరం రా బాబు ఈ రోడ్లు. ఏంద్రా అయ్యా, డెఫినెట్గా డౌట్ లేదు లాస్ట్ టైం ఈ రూట్లోనే బండికి 4కి తేడా కొట్టిన. లుక్ ఎట్ ద వ్యూ ఒకసారి. మహాబలేశ్వర్ అంత కాదు కానీ వన్స్ అగైన్ అంబోలి వ్యూ ఫర్ యూ. సూపర్ ఫ్యాంటాస్టిక్ వ్యూ. లాస్ట్ టైం మీ వర్షాల టైంలో కదా. నా లుక్ ఎట్ దిస్. పోలా ఘాట్ అదిరిపోలా. మహారాష్ట్రలోని సావంతవాడి వచ్చినప్పుడు లేదా అంబోలి వాటర్ ఫాల్స్ చూడాలి అనుకున్నప్పుడు దిస్ ఈజ్ వన్ పాపులర్ ప్లేస్. డెఫినెట్లీగా నచ్చుతుంది, చూడొచ్చు. పైన ఒక వ్యూ పాయింట్ ఒకటి ఉన్నది, అండ్ ఆ వ్యూ పాయింట్ లాస్ట్ టైం నాకు వ్యూ దొరకలేదు. దీనిదే పైనుంచి ఇంకా బాగుంటుంది. రైనీ సీజన్లో వస్తే అంబోలి వాటర్ ఫాల్స్ వ్యూ బాగుంటుంది. అదే రైనీ సీజన్లో పైన వ్యూ కోసం వెళ్తే 50-50 దొరకచ్చు, దొరకపోవచ్చు. ఐ థింక్ అంబోలి వాటర్ ఫాల్స్ దరిదాపుల్లోకి వచ్చినట్లున్నాం. వెయిట్ ఫర్ ఎ మూమెంట్. నో పార్కింగ్ జోన్ 100 meters. నాకు తెలిసి అంత ఎక్కువ వాటర్ ఉండకపోవచ్చు. నవంబర్ కదా. లేదు, లాస్ట్ టైం వచ్చినంత లేదు. లాస్ట్ టైమే బాగున్నది. ఇంకా రైనీ సీజన్లో రావడమే అంబోలి చూడాలంటే. సమ్మర్లో వస్తే ఇంకా పూర్తి ఇదిగో ఇక్కడ కూడా వాటర్ ఫాల్ ఉండేది. ఓన్లీ అంబోలి వాటర్ ఫాల్స్ వాటర్ ఉన్నప్పుడు, వాటర్ లేనప్పుడు కూడా చూపించాను. ఘాట్ ఒకటే నచ్చుతుంది. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే ఉంది. దట్స్ ఇట్, ఎండ్ ఆఫ్ అంబోలి వాటర్ ఫాల్స్ వ్యూ. అటు అయితే ఉన్నది, అటు చూడండి. అది వ్యూ. అది వర్షం పడినప్పుడు వచ్చాను కాబట్టి తెలియలేదు, కానీ అంటే దృష్టి అంతా వర్షం మీద ఉంది. కానీ చాలా పెద్ద ఘాట్ అబ్బా. చాలా పెద్ద ఘాట్ అంటే స్టీప్నెస్ కాదు, చాలా డిస్టెన్స్ ఉంటాయి. ఈ రూట్ కూడా సావంతవాడి ఊర్లోకి వచ్చింది. ముంబై రైట్, సావంతవాడి స్ట్రైట్, పంజిమ్ లెఫ్ట్, అంబోలి బ్యాక్. నోడి అమ్మ, ప్యాలెస్ దగ్గరకు వచ్చాం. అదిగా సావంతవాడి ప్యాలెస్. ఇక లేక్ సరిపోయింది. ఏదో కొత్త రూట్ ఏమో అనుకున్నాను నేను. అఫ్కోర్స్ కొల్హాపూర్ వరకు నాకు కొత్త, కానీ అది ఏముంది, బిజియెస్ట్ అండ్ కొంచెం బ్రాడ్గా ఉండే 6 lane హైవే. ఇక్కడి నుంచి అలా వెనక్కి మహాబలేశ్వర్ అవన్నీ వెళ్ళాను. ఈ ప్రాంతాన్ని ఎప్పుడు చూసినా నాకు ఏదో కేరళలో వెళ్తున్నట్లు అనిపిస్తుంది. కేరళలో రోడ్లు కూడా ఇంతే ఉంటాయి, ఇంతే లాస్ట్ గ్రీన్, పచ్చదనం, కొంచెం పక్కన దగ్గరలో బీచ్,
ఓ పక్క కొండలు. ఎప్పుడు వచ్చినా గోవా కొంచెం ఒక 20 కిలోమీటర్లు ఆ ముందు ఉంటానా, నాకైతే కేరళలో ఉన్నట్లు అనిపిస్తుంది. బాగుంది కదా వ్యూ, భలే ఉంది. నేక్కడ ఇస్తా చూడాలా. ఇది ముంబై గోవా హైవే అండ్ చెక్ పోస్ట్, మహారాష్ట్ర బోర్డర్ చెక్ పోస్ట్ అంటే ఇది. దేర్ యు గో, మనం గోవాలోకి అడుగు పెట్టేసాం. నేషనల్ హైవే 66 కొచ్చి టు పన్వేల్, సేమ్ రోడ్డే గోవా నుంచి ముంబై. మనం వెళ్ళేటప్పుడు ఈ రోడ్లోనే వెళ్తాం. ఇంకా అఫ్కోర్స్ అది కూడా మ్యాక్సిమం రైడ్ చేసేసాం. ఎక్కడ లాస్ట్ టైం సావంతవాడి నుంచి మహాబలేశ్వర్ వెళ్ళే రూట్లో అయిపోయింది. గుహాగర్, చిప్లు వెళ్ళలేదురండి, ఆ దారిలోనే అయిపోయింది. ఎదురుగా క్లౌడ్ బ్యూటీ చూడండి, బా చెట్టు అడ్డొచ్చింది. ఏదో కొండల నుంచి తొంగి చూస్తున్నట్లుంది. ఇందాక భలే ఉంది వ్యూ. బాగా స్ట్రైట్, నాగోలియం హోండా అన్ని స్ట్రైట్. నేషనల్ హైవే 66 నుంచి కొలుక్కి వచ్చాం అబ్బా అంజనా బీచ్కి. ఆల్మోస్ట్ అంజనా బీచ్కి అయితే వచ్చేసాను. అంజనా బీచ్ రావడానికి కారణం ఏంటంటే, లాస్ట్ టైం నేను ఐ స్టేడ్ కోలంగట్ అండ్ పొలోలం కాబట్టి ఈసారి డిఫరెంట్గా అంజనాలో స్టే చేద్దామని వచ్చాను. అంజనాలో నేను ఇంతకుముందు స్టే చేయలేదు, ఆ కారణంగానే. సో దిస్ ఇస్ అంజనా బీచ్. అన్ఫార్చునేట్లీ గైస్, అంజనాలోని కొంచెం తక్కువ ఉన్న రూమ్స్ ఫుల్ అయిపోయాయి అండ్ కొన్ని బీచ్ సైడ్ ఉన్న రిసార్ట్స్ ఖాళీ లేవు. సో ఏం చేస్తున్నామంటే మళ్ళీ తిరిగి కోలంగేట్కి వెళ్తున్నా. రేపు అంజనాలో చపోరా ఫోర్ట్ విజిట్ చేస్తాను. Yes, all the way to the night reached కోలంగట్ బీచ్ అండ్ అది చూస్తే కోలంగట్ మెయిన్ స్ట్రీట్, అది కోలంగట్ స్ట్రీట్ అండ్ గ్రీన్ లైట్ కనబడుతుంది, అది బాగా స్ట్రీట్. అండ్ లెట్స్ వాక్ ఫర్ ఏ వైల్.